హలో అండి, వెల్కమ్ టు వంటల మోగం. ఈరోజు నేను చల్ల మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే కొంచెం పేషెన్స్గా మనం చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా ముందుగా నేను మిరపకాయలు కడిగి మంచిగా ఆరబెట్టుకున్నానండి. మోటుకలు తీయకూడదండి, మోటుకలతోటి అట్లా కడుక్కోవాలన్నమాట. సో ఇక్కడ మజ్జిగ తీసుకున్నాను. కొంచెం పుల్లటి మజ్జిగ అయితే చాలా బాగుంటుంది అనమాట. విస్క్ చేసుకొని అందులోని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ వేయాలండి, అంటే సరిపడా వేయాలి, ఎందుకంటే మిరపకాయలు అందులో సోక్ చేస్తామన్నమాట. సో ఉప్పు, ఇక్కడ చూపిస్తున్నట్టు నేను వామ్ తీసుకున్నానండి, అజ్వైన్, అది కొంచెం క్రష్ చేసుకున్నాను, అది వేసుకున్నాను అనమాట. ఒక 1 టేబుల్ స్పూన్ అజ్వైన్ వేసుకున్నానండి. నేను ఇక్కడ మిరపకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. సో ఇట్లా చూపిస్తున్నట్టు చీలికలాగా కట్ చేసుకోవాలండి, అంటే విడిపోకూడదు, బట్ ఇట్లాగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట అన్ని మిరపకాయలకి ఇక్కడ చూపిస్తున్నట్టు. సో నేను అట్లా పెట్టుకున్నాను అనమాట. అన్నిని నైఫ్తో పెట్టుకుంటే సరిపోతుందండి. అట్లాగా జాగ్రత్తగా, మీకు మిరపకాయలు బాగా కారంగా ఉన్నాయి అని అంటే సీడ్స్ కొన్ని తీసుకోవచ్చండి. నాకైతే ఈ మిరపకాయలు కారంగా లేవు, సో నేను అట్లానే వదిలేసాను అనమాట. మనం ముందుగా కలిపి పెట్టుకున్న, ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకోవాలండి. ఇక్కడ ముందుగా మనం పెట్టుకున్నాం కదా, అదే మజ్జిగలా చిలుక్కొని కొంచెం ఆ కన్సిస్టెన్సీ మజ్జిగలా తెచ్చుకోవాలన్నమాట. అవన్నీ మిరపకాయలు అందులో వేసుకొని రోజంతా సోక్ చేయాలండి. 24 అవర్స్ సోక్ చేయాలి. ఇప్పుడు నేను 10 o'clock సోక్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ డే 10 o'clock ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. సో ఇది ఇట్లా సోక్ అయ్యి ఉంటాయండి ఇవి. మనం నేనైతే ఇక్కడ నాకు అమెరికాలో కిందన వేసుకోవడానికి అంత నచ్చలేదు, సో అందుకనే నేను ఇక్కడ ట్రేలో వేసుకున్నాను అనమాట. ట్రేలో మన బేకింగ్ షీట్ ఉంటుంది కదా, అదే అట్లా వేసుకొని దాని మీద ఇవి ఎండలో పెట్టుకున్నాను అనమాట. ఇట్లా పరుచుకొని కొంచెం విడివిడిగా వేసుకొని ఈ మజ్జిగలో నుంచి అంతా తీసి పెట్టుకోవాలన్నమాట. మజ్జిగ అండ్ మిరపకాయలు 2 ఎండలో పెట్టాలండి. మజ్జిగ కూడా పెడితే అది కొంచెం ఆ ఎండలో. సో ఇది డే 1 అండి. ఇట్లాగా నాకు కొంచెం అట్లా ఈవినింగ్కి అలా చేంజ్ అయ్యాయి అనమాట కలర్. ఇప్పుడు మళ్ళీ డే 2 నైట్ అంతా సోక్ చేయాలన్నమాట. ఈవినింగ్ నేను ఎండలో నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆ మజ్జిగలోని మిరపకాయలు వేసి మార్నింగ్కి మూత తీసి చూసాను అనమాట. సో మంచిగా సోక్ అయ్యాయండి. మళ్ళీ ఎండలో సేమ్ ప్రాసెస్, మళ్ళీ ట్రేలో నేను ఎండలో పెట్టుకున్నాను, మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంచాను అనమాట. ఈవినింగ్ అయ్యాక ఇవి తీసి మళ్ళీ డే 2ని ఓపెన్ చేసి మళ్ళీ ఆ ట్రేలో వేసుకున్నాను అనమాట. అట్లా 4 days చేయాలి మనం. కానీ నాకు మధ్యలో అయితే వరుణదేవుడు ఎందుకో నన్ను ఇది చేశాడండి. సో ఆఫ్కోర్స్ నేను వెదర్ చూసే పెట్టుకున్నాను, లైన్గా వర్షం లేకుండా, కానీ మన చేతిలో లేదు కదా. సో నాకు 1 day మాత్రం మిస్ అయ్యింది, కానీ అవి సోక్ చేసి అట్లా వదిలేసాను అనమాట. మళ్ళీ మార్నింగ్కి ట్రేలో వేసి బయట ఆరబెట్టాను. బట్ మీరు అలా వదిలేసినా పర్వాలేదు, అలాంటి సిచ్యువేషన్ వస్తే కంగారు పడకండి. సో ఇట్లా నాకు డే 5 అయ్యింది, 1 day మిస్ అయ్యాను కాబట్టి. సో అది తీసి మళ్ళీ ట్రేలో పెట్టి ఇది డే 3 అండి. అట్లా నాకు ప్రతిరోజు అట్లా చేసుకున్నాను. డే 4కి డే 3 మార్నింగ్కి నాకు మిస్ అయ్యాను అనమాట. సో మళ్ళీ అదే రోజు పెట్టుకున్నాను అనమాట. సో అదండి ఫైనల్గా నాకు ఇట్లాగా డ్రై అయిపోయాయి అవి. సో నాకు టోటల్గా 5 days పట్టింది. యాక్చువల్లీ 1 day మిస్ అయ్యాను కాబట్టి 6 days, 5 to 6 days అయ్యిందండి నాకు ఇలా క్రంచ్గా చేంజ్ అవ్వడానికి. సో గలగల అని తెలిసిపోతుందండి మీకు, అవి టచ్ చేయగానే అట్లా తెలిసిపోద్ది. సో మీకు నావి ఎలా వచ్చాయో చూపిస్తున్నాను అనమాట. అంతేనండి, ఇవి అలాగ ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవడమే. పప్పు అన్నం, పెరుగు అన్నం, సాంబార్ అన్నం, ఈ అన్నంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.